ఎవరైనా ఎక్కడున్న వారైనా సరే సత్యాన్ని అనుసరించి నడుచుకోవటమే ముఖ్యం. మరల ఈ మాట చెప్తున్నాను, బాగా వినండి. ఎవని ఇక్కడ సంస్థలు కాదు, సత్యం ముఖ్యం. వ్యక్తులు కాదు, వాక్యం ముఖ్యం. వాక్యమైనా సత్యమైనా అది సంఘం అని ఒకరు మీరు అనుకుంటే, ఆ సంఘానికి మూలం ఎవరు, ఆ సంఘానికి పునాది ఎవరు, ఆ సంఘానికి కర్త ఎవరు అని అంటే క్రీస్తు. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన సంఘం. పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అన్నాడు. కనుక సంఘానికి ప్రారంభం, సంఘానికి మూలం, సంఘానికి పునాది, సంఘం కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించింది ప్రభు అయినప్పుడు ఆయన కథ లోబడాలి, ఆయన మాట కథ వినాలి, ఆయన కథ విధేయత చూపించాలి. అంటే ఎవరైనా ఎక్కడున్న వారైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, సత్యాన్ని అనుసరిస్తున్నారా లేదా. వాక్యం ప్రామాణికం, బైబిల్ ప్రామాణికం. బైబిల్ కంటే ప్రపంచంలో ఏది గొప్పది కాదు. దేవుని మాట కంటే ప్రపంచంలో ఏ మనిషి మాట గొప్పది కాదు. వాక్యం కంటే ఏ వ్యక్తి గొప్పవాడు కాదు అన్న ఆలోచనతో ఉన్నప్పుడు మాత్రమే మనం సత్యాన్ని అనుసరించి నడుచుకున్న వాళ్ళం అవుతాం. సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి అనే ఏ నాయకుడైనా కోరుకోవాలి. ఏ పెద్దైనా ఏమని కోరుకోవాలో తెలుసా? నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలని కోరుకోవాలి.